గ్రామం నడిబొడ్డు, జనసంచారం ఉన్న వీధి. అకస్మాత్తుగా ఒక మెరుపులాంటి చారల పులి దూసుకొచ్చింది. 100 మంది చుట్టుముట్టారు, కేకలు వేశారు. కాని ఏ ఒక్కరూ దాని వేగాన్ని ఆపలేకపోయారు. ఇది ఏదో సినిమా సీన్ కాదు, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియో అంతకన్నా కాదు. ఇది పచ్చి నిజం. భయంగుప్పిట్లో ఒక గ్రామం, మృత్యువు నీడలో 100 ప్రాణాలు. అసలు ఆ పులి ఎక్కడినుంచి వచ్చింది, ఇప్పుడు ఎక్కడ ఉంది? పులి వచ్చిందనేసి మాకు గ్రామ ప్రజల ద్వారా తెలిసింది. అయితే మేము చేనులోకి వెళ్ళి పులి అడుగులు చూడడానికి వెళ్ళాము. అడుగులు చూసి సందర్భంలో పులి చివరి నైట్ భోజనం చేసి ఉంటుంది. అది అందువల్ల బాగా నేర్చుకుంటుపోయి నడిచి వచ్చి ఊరి చివర ఒక పాడైపోయిన ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లో పులి అక్కడే పడుకుని ఉన్నది. మేము ఎప్పుడైతే ఇలా చేను అడుగులు చూడడానికి వచ్చామో అది గార్జించగా మేము అయితే సౌండ్ అయితే విన్నాము, పులిని కూడా చూసాము. రెస్క్యూ టీం అయితే కనుక వచ్చింది. జనం నిత్యం తిరిగే వీధుల గుండా ఆ క్రూర మృగం పరుగుతీసింది. చివరకు ఒక పాడుబడిన ఇంట్లో తలదాచుకుంది. అందరూ అక్కడే ఉందని భావించేలోపే ఎవరికీ చిక్కకుండా చప్పుడు కాకుండా కోరుమిల్లివైపు ఉన్న తోటల్లోకి జారిపోయింది. అక్కడ దట్టమైన చెట్లు, నిశ్శబ్దమైన వాతావరణం. అక్కడ ఎవ్వరూ ఊహించలేదు. శబ్దం లేదు, జాడలేదు. కాని అక్కడ పులి ఉంది. గ్రామ ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. భయం కంటే కుతూహలమే ఎక్కువైంది. జేబుల్లోంచి ఫోన్లు బయటకు వచ్చాయి, రికార్డింగులు మొదలయ్యాయి. కాని ఒక్క విషయం మర్చిపోయారు. పులి భయపడలేదు, మనమే భయపడాలి. ఏ ఘటన మనకు 3 పచ్చి నిజాలను నేర్పిస్తోంది. మొదటిది, ఆ గ్రామం ఇప్పుడు సురక్షితం కాదు. ఏ క్షణంలో ఎటునుంచి దాడి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. రెండోది, ఇది ప్రకృతి ఇచ్చిన వార్నింగ్. అడవులు తరిగిపోతే అడవి మృగాలు ఊర్లమీద పడటం సహజం. వాటి ఇళ్లను మనం ఆక్రమిస్తే అవి మన ఇళ్లలోకి వస్తాయి. మూడోది, ఇది అందరికీ ఒక హెచ్చరిక. పులిని చూడటం ఆట అనుకున్నవాళ్లే ముందుగా ప్రమాదంలో పడతారు. క్రూర మృగంతో సరదా ప్రాణాంతకం. ప్రస్తుతం ఆ తోట చుట్టూ అటవీశాఖ అధికారులు, సాయుధ సిబ్బంది మోహరించారు. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాని అది పులి, చీకటిని చీల్చుకుంటూ వేటాడగల యోధుడు. అక్కడిప్పుడు అధికారం ఎవరిది తెలుసా? మనుషులది కాదు, కేవలం ఆ పులిది మాత్రమే. అధికారులు వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. ఒక్క తప్పు అడుగుపడిందా రేపు ప్రొద్దున్న అది మరో విషాదవార్తవుతుంది. డ్రోన్ కెమెరాలు, బోన్లు, మత్తుమందు ఇంజెక్షన్లు సిద్ధంగా ఉన్నా ఆ చారల పులి మాత్రం అంతుచిక్కడం లేదు. నిజం ఒప్పుకుందాం, మనం అడవిలోకి వెళ్లాం. అందుకే ఇప్పుడు అడవి మన ఊరికొచ్చింది. సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ షేర్ చేస్తూ నిలబడితే సమస్య పరిష్కారం కాదు. పులికి భయం నేర్పడం కాదు, మనం అడవిని గౌరవించడం నేర్చుకోవాలి. మన స్వార్థం కోసం చెట్లను నరికేస్తుంటే వన్యప్రాణులు ఆకలితో అల్లాడి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇది ఒక ఊరి సమస్య కాదు, ఇది పర్యావరణ సంక్షోభం. చివరికి మిగిలిన ప్రశ్న ఒక్కటే, ఈ పులి దొరుకుతుందా? అటవీశాఖ అధికారులు దాన్ని బంధించి తిరిగి అడవికి చేర్చుతారా? లేక ఇంకా మనమధ్యే తిరుగుతూ ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో తెలియని సందిగ్ధ పరిస్థితిలోనే మనల్ని వదిలేస్తుందా? నిద్రలేని రాత్రులు గరుపుతున్న ఆ గ్రామ ప్రజలకు విముక్తి ఎప్పుడు? వేచి చూడాల్సిందే.